మటను చింత చిగురు కాంబినేషన్. చూసారు కదా, ఇందాక ఆయిల్ ఎక్కువలా అనిపించింది కానీ పోసినప్పుడు ఆనియన్ మిర్చి వేయంగానే సరిపోయింది. ఇక మటన్ వేసేసుకుందాం. మటన్ ఏ మీట్ అయినా ఏంగానే కొంచెం వాటర్ అనేది మాత్రం వస్తుంది, చెప్పాను మీకు చాలాసార్లు. కారం ఉప్పు వేసి వాటర్ కలుపుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అమ్మ. ఇక ఒక ముద్దుందా చిన్నదలే. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఈరోజు ఒక మంచి రెసిపీ, నాన్ వెజ్ రెసిపీ చేయబోతున్నారా మీకోసం. అదేంటంటే మటను చింత చిగురు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు చేసేవాళ్ళు చేస్తుంటారు, అయినా కూడా మన స్టైల్లో మనం చేద్దాం. ఓకేనా? దానికి కావాల్సిన థింగ్స్ ఏంటో చూద్దాం. మటన్ అలాగే చింత చిగురు, ఆనియన్ ఒకటి తీసుకోండి, మిర్చి తీసుకోండి, గరం మసాలా కావాలి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇక ఉప్పు కారాలు పొడులు అంటారా, యాజ్ యూజువల్ మనం ఎప్పుడు వాడేవే. కాబట్టి ఈ మటన్ చింత చిగురు కావాల్సినవి ఇవి. దీంతో ఎలా ప్రిపేర్ చేస్తారేంటి అనేది మీకు చెప్తాను. ఓకేనండి, క్లీన్ చేసుకుందాం. అన్నీ చూసారు కదా. రమ్మ, మీకు వచ్చింది ఈవిడ కోసం వెయిటింగ్. ఒకసారి కడిగేసుకుంటే బెటర్ ఏమో. చింత చిగురు కూడానమ్మా జాగ్రత్తగా తీసుకొని వాటర్లో పోసుకొని కాసేపు ఉంచుకోండి. అది కూడా ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, లైట్ డస్ట్ అనేది ప్రతి వస్తువు మీద ఉంటుందమ్మా. డస్ట్ అనేది లేనిది మనిషి మీద కూడా డస్ట్ ఉంటుంది. అందుకనే మనం సోప్ పెట్టుకుని స్నానం చేస్తుంటాం. డస్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. దీంట్లోనే ఇంకొక చిన్న విషయం ఉందమ్మా. చింత చిగురికి చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి. యాక్చువల్గా చాలామంది వాటిని కూడా ఒలుసుకుని ఆకుల్ని మాత్రం నలిపేస్తాం. మనం ఎలా వండాలో చూపిస్తాను. కొంతమంది కాడలతోటి కూడా వండుతారు, అది కూడా పులిపే. ఆ కాడలు కూడా వేడికి మగ్గిపోతాయి, అసలు కనిపించవు మనకి. ఎక్కడన్నా ఒకటి కనిపించిందంటే మగ్గలేదని అర్థం, టోటల్గా మగ్గిపోతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కాళ్ళు అయితే కష్టం, కానీ ఆకులకు ఉండే చిన్న చిన్న కాళ్ళు అది తీయాలంత రూల్ అయితే లేదు నాకు తెలిసి. దాంతో కూడా వండుకోవచ్చు. కొంచెం నానబెట్టి ఆ డస్ట్ అంతా పోయిన తర్వాత కొంచెం అలా ప్లేట్లో తీసుకుని ఉంటే ఆరిపోద్ది. కాసేపు ఫ్యాన్ కింద పెడితే దాన్ని నలిపేసుకుని లాస్ట్లో కర్రీలో కలపాలి. ఎలా కలపాలి అంటే నేను చూపిస్తాను. ఎనీవే, మటన్ కూడా కడుక్కుందాం. మటన్ కడగటం కూడా అయిపోయిందిరా, కడిగేసుకున్నాం. చింత చిగురు నానబెట్టేసాం, ఇది కూడా తీస్తాను. జస్ట్ ఆ డస్ట్ పోయేంత వరకు తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి అమ్మా. చక్కగా ఆకుగానే ఉంటుంది, చూస్తారు కదా నీట్గా. ఏదైనా చిన్న డస్ట్ ఉన్నా కూడా అడుగుకి వెళ్ళిపోతుంది. ఆనియన్ కటింగ్ అయిపోయిందా? ఎస్, ఆనియన్ మిర్చి కటింగ్ కూడా అయిపోయింది. గుడ్. కటింగ్కి అందుకనే నిన్ను పిలిచేది. నాకు అంత సన్నగా తరగటం అయితే రాదు. ఒక గిన్నెస్తే కర్రీకి వెళ్ళిపోదాం. మటన్ కూడా కడిగేసాను, చింత చిగురు కూడా కడిగేసాను. కుక్కర్ పెట్టేద్దామమ్మా, స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం ఆ వాటర్ అంతా వెళ్ళనివ్వండి. వాటర్ ఎప్పుడు చెప్పేదే. వాటర్ డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. కానీ మటన్ చింత చిగురు మాత్రం, చింత చిగురుతోటి వెజిటేరియన్ చేస్తుంటాం మనం, నాన్ వెజిటేరియన్ చేస్తుంటాం. చింత చిగురు ఏంటంటేనమ్మా యాక్చువల్గా పులుపు. మామిడికాయ కానివ్వండి, గోంగూర కానివ్వండి, చింత చిగురు కానివ్వండి, చింతకాయలతోటి కొన్ని చేస్తాం. చింతకాయలతోటి చేపలు అన్ని రకరకాలుగా, చేపల్లో చింతకాయలు వేసి వండుతుంటాం. ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. చింతకాయ చింత చిగురు అంటే చింతపండే, చింతపండు వచ్చేది దీని నుంచే, చింతకాయ నుంచి. కానీ కొంచెం ఫ్లేవర్ అయితే మాత్రం చేంజెస్ ఉంటాయి. ఎనీవే, వాటర్ ఇంకిపోయింది, ఆయిల్ పోసుకుందాం. ఎక్కువ ఆయిల్ పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ కాదమ్మా, చిన్నగా పడుతుంటుంది, ఆయిల్ సరి అయిపోతుంది.
ఆయిల్ కాగంగానే ఫస్ట్ ఏ కూరకైనా సరే ఆనియన్ మిర్చి వేయాల్సిందే. ఏ కూరకైనా సరే. ఒకవేళ మనం ఏ డ్రై ఫిష్ లాంటిది ఏదైనా కొంచెం వేయించుకోవాలంటే ముందు వేయించుకొని ప్లేట్లో పెట్టేసుకుంటాం. తర్వాత ఆనియన్ మిర్చి చేసుకుంటాం కాబట్టి ఆనియన్ మిర్చి అనేది ఫస్ట్ వేగాల్సిందే. అవి వేగిన తర్వాత ఒక్కోటి ఎలాగనేది ఏంటో చూపిస్తాను. ప్రతిసారి చేసేదే మనం, ఈసారి కూడా. కానీ చింత చిగురు మటను నిజంగా అది ఆ కాంబినేషన్ చూస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే. ఆ కాంబినేషన్ అద్భుతం. ఉత్త మటన్ ఉండే టేస్ట్ కంటే కూడా కాంబినేషన్‌లో మటన్‌లో చాలా చాలా ఏస్తుంటాం. ములక్కాయ ఏస్తాం, దోసకాయ ఏస్తాం, టమాటా ఏస్తాం. రకరకాలుగా మనం ఏదైనా దాంట్లో ఏసుకుని గోంగూర, అలాగే ఈరోజు చింత చిగురు. ఒక్కొక్క వెరైటీ ఎలా వండాలి ఏంటనేది మనం కొన్ని వెరైటీస్ చేసి చూపించాను. మటను, గోంగూర కూడా. ఇంకా వెరైటీస్ ఉన్నాయి. దోసకాయ అన్నీ ఏసేది అన్నీ చూపిస్తానురా. కానీ అద్భుతం. మామిడికాయ మటను. చూసారు కదా ఇందాకడ ఆయిల్ ఎక్కువలా అనిపించింది కానీ పోసినప్పుడు ఆనియన్ మిర్చి వేయంగానే సరిపోయింది. అలా మగ్గుతూ ఉండాలమ్మ కాసేపు, తెలిసిందే కదా అందరికీ. మూత పెట్టేద్దాం, కాసేపు మగ్గుతూ ఉంటుంది. కొంచెం లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి సిమ్లో. ఆనియన్ అది మాడుకోకుండా మగ్గాలి. ఎప్పుడు చెప్పినట్టుగానే నల్లగా మాడకూడదు, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఆనియన్ మిర్చి వేస్తామో ఆయిల్ కాగిన తర్వాత లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి. అది చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మగ్గితే ఏగాలి, మాడకూడదు, గుర్తుంచుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మాడితే ఏమవుద్దంటేనమ్మా చేదు వచ్చేస్తుంది. అందరికీ తెలుసు, వంటలు తెలిసిన వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇక చూడండి వాటర్ ఇలాగా ఆనియన్ నుంచి వాటర్ వస్తుంటుంది. చూస్తారు కదా చక్కగా మగ్గుతుంది. మాడలేదు చూడండి, ఎక్కడా కూడా నలుపు అనేది లేకోకుండా చూసుకోండి. అది మళ్ళీ మూత పెట్టేద్దాం. ఈరోజు నాకు షూటింగ్ లేదు, ఖాళీగా మార్నింగ్ చిన్న పని ఉంటే వెళ్ళి వచ్చేసాను. పిల్లలకైతే స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి. స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు. మధ్యాహ్నం లంచ్ కూడా స్కూల్లోనే, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే, లంచ్ స్కూల్లోనే, ఈవినింగ్ డిన్నర్కి వస్తారు. ఇక ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు 5 అయిపోద్దామా. 5కి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అని ఇవన్నీ అవన్నీ కాసేపు కూర్చుంటారు. తర్వాత కాసేపు ఒక 1 అవర్ పార్క్కి వెళ్తారు. ఇక నైట్ అందరం కలిసి డిన్నర్ చేయటం. వాళ్ళకి ముఖ్యంగా ఉంచాల్సిందే మటన్ చింత చిగురు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి సపరేట్గా కర్రీ తీసి పెట్టేస్తాం. మేమిద్దరం కొంచెం కొంచెం వేసుకుంటాం. ఇక కాంబినేషన్ తెలియదే ఉంది. ఆవకాయ పచ్చళ్ళు ఉంటాయి, రోటి పచ్చళ్ళు ఉంటాయి ఇంట్లో, పెరుగు. మాకైతే సరిపోద్ది, హ్యాపీగా ఉంటుంది. అందుకనే మటన్ కూడా కొంచెం తెచ్చా. పిల్లలు ఇంట్లో హాలిడేస్లో ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువ మటన్ తెచ్చేవాడిని. ఈరోజు నా క్వాంటిటీ కొంచెం తగ్గించడానికి కారణం కూడా ఏంటంటే మేమిద్దరే ఉన్నాం. సాయంత్రానికి పిల్లలు కూడా ఈవినింగ్ టైం వచ్చారంటే పిల్లలు కూడా అలవాటు అయిపోయింది. మేమిద్దరం ఎలాగూ టిఫినే తింటాం నైట్ టైము, ఇడ్లీ కానీ దోశలు కానీ. దాంట్లోకి నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు మాకు. దోశలు ఇడ్లీలోకి చట్నీ చేసి పెడుతుంది ఏదో ఒకటి. నేను చేస్తుంటాను వచ్చి చట్నీ, తెలిసిందే కదా వంటలు అన్నీ తెలుసు కాబట్టి. ఇక పిల్లలకి మిగిలిన మటన్ అయితే మాత్రం వాళ్ళకి తక్కువ తీసి పెట్టేస్తాం. వాళ్ళైతే ఎసు తినేస్తారు, ఆ దోశలోనే తినేస్తారు మటన్ కర్రీ. చూడండి చక్కగా ఎలా ఎగుతున్నాయో చూడండి. ఆనియన్ ఉడకాలి, నల్లగా మాడుకోకుండా. పసుపు కొంచెం వేసేసుకోండి మాగేటప్పుడే. మెంతి పొడి కూడా కొంచెం వేసుకుందాం అమ్మ, వేసేయండి. మెంతి పొడి చూసారు కదా. దీంతో ఆయిల్తో పాటు ఎగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆనియన్ మిర్చి ఆయిల్ ఎలాగైతే ఎగుతున్నాయో ఆ పొడి కూడా కొంచెం ఆయిల్లో లైట్ ఫ్రై అవుతుంది. ఇక ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. కాసేపు టైం తీసుకుని వేద్దాం. ఇప్పుడు వేసేయచ్చు. మెంతి పొడిను పసుపు కొంచెం ఆయిల్ వేగితే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ముందు వేసాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి యాజ్ యూజువల్ మనం ఎప్పుడు వేసేదే, కర్రీస్ అన్నిటికి వాడేదే. ఈ 4 పొడులు ఉండాల్సిందే కంపల్సరీ. కలిపిన కారం కాదు మనది, కలగలుపు కారం కాదు కాబట్టి, రా కారం కాబట్టి అందువల్ల ఈ పొళ్ళని కలుపుతాం. అందరికి తెలుసు అది.
చూడండి చక్కగా ఏగుతుంది అది. ఇది ఆనియన్ కొంచెం వేగిందనగానే అల్లం పేస్ట్ ఉంది కదా, అల్లం జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కలుపుకుందాం. గరం మసాలా కూడా కలిపేసుకుందాం. తర్వాత మటన్ చూడండి, ఆర్డర్ చూసుకోండి ఒకసారి. వీడియో చూసేటప్పుడు చక్కగా అబ్జర్వ్ చేయండి. ఈజీగా వస్తుంది మీకు వంట. నేను చాలాసార్లు చెప్పా, వంటే మీ బ్రహ్మ విద్య కాదు అని. చాలా సింపుల్, కాకపోతే మైండ్ పెట్టాలి. మైండ్ పెట్టి మనం ఒక్కసారి క్లియర్గా చూడగలిగామంటే మాత్రం, చాలామంది ఏం చేస్తారంటే ఫార్వర్డ్ చేస్తుంటారు, దాంట్లో మనకు ఐడియా రాదు గబుక్కునే. ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నిజంగా ఇమ్మీడియట్గా మీరే వంట చేస్తారు. పోనీ నా వీడియో పెట్టుకు చేయండి, అద్భుతంగా ఇలాగే వస్తుంది వంట. నేను చెప్పిన విధంగా చేయండి, సేమ్ డిటో. చాలామంది సిస్టర్స్ చెప్తారు, అన్నయ్య మీరు చేయగానే మేము వంట చేస్తున్నామని. నిజంగా గ్రేట్ అనమాట. ఒక్కళ్ళకి ఇద్దరికైనా స్ఫూర్తినయ్యాను కదా. కొన్ని వేల మంది చూస్తున్నారు, చక్కగా అన్నీ ఫాలో అవుతున్నారు. ఇద్దరు ముగ్గురు అయితే మెసేజ్ పెడుతుంటారు, అన్నయ్య మీరు చేసింది మేమే చేస్తామని. గుడ్ అమ్మ, గుడ్. పొడులు వేసే కొంచెం జీలకర్ర ధనియాల పొడి, జీలకర్ర పొడి అమ్మ, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కలిపేసుకుందామా. చూసుకోండి, మనం తెచ్చిన మటన్ క్వాంటిటీని బట్టించి వాడండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడు కూడా సరిపోతుంది. చూసారు కదా, బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఆనియన్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం అలాగా ఏగుతుంది ఆయిల్లో. అలాగే గరం మసాలా కూడా కలిపేసుకుందాం అమ్మ. చాలు. ఓకే, కొంచెం సేపు ఒక 1 minute 2 minutes అలాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది అనగా నాకు తెలిసి ఒక 2 minutes అయిపోయిందమ్మా, చాలు. ఒక 1 minute జస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే చాలు. ఇక మటన్ వేసేసుకుందాం. చక్కగా పెట్టేసుకో పక్కన. మూత పెట్టేద్దామా, అది అలా మగ్గనే ఉండి. కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. శుభ్రం పరిశుభ్రం. మనం చిన్నప్పుడు స్కూల్స్లో కానీ చాలా చోట్ల రాస్తుంటారు శుభ్రం పరిశుభ్రం అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మనం చాలా వర్డ్స్ చూస్తుంటాం చాలా చోట్ల. నీట్గా పెట్టుకుంటే మనకే మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఎలా క్లీన్ చేసుకోవటం వల్ల ఏంటంటే చిన్న చిన్న చీమలు లాంటివి కానీ బ్యాడ్ బ్యాక్టీరియా లాంటిది చేరు. ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి. అది చాలాసార్లు చెప్పాను మీ అందరికీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రా. చూసారా, నాకు తెలిసి ఒక 5 seconds అంతే, ఇలా తుడుచుకుంటే అయిపోయింది. నీట్గా ఉంటుంది, చూడంగానే నీట్గా కనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే తర్వాత తుడుచుకుందాంలే అని చెప్పేసి ఎక్కడెక్కడ పడేస్తుంటారు. మనకు చూడటానికి బాగోదు, ఆ చీమలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు నాన్ వెజ్ ఉంది, ఆ గిన్నె తీసి నేను సింక్లో పడేసాను, అదే ఇక్కడ పెట్టామనుకోండి మటన్ వేసేసి, దాని మీద చీమలు పాకేస్తాయి. నిజంరా, చూడండి మీరు. అందువల్ల ఎప్పుడు కూడా నీట్గా ఉండటం నేర్చుకోండి. ఎంత నీట్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం మనం. చింత చిగురు ఎప్పుడు వేయాలి అంటే అనేది కూడా చెప్తాను మీకు. విజిల్స్ పెట్టాక, ఆ విజిల్స్ అన్నీ అయిపోయాక మనం కొంచెం వాటర్గా ఉంటే డ్రై చేయడానికి పెడతాం కదా స్టవ్, అప్పుడు చింత చిగురు చల్లుకుంటే సరిపోతుంది. అసలు ముందు వేయాల్సిన పనే లేదు. చింత చిగురు వండి వాటర్ పోసి మనకు విజిల్స్ పెడతాం కదా, విజిల్ పెట్టే ముందు అసలు చింత చిగురు వేయొద్దు. లాస్ట్ అలా చల్లుకున్నా కూడా మగ్గిపోద్ది, ఆ చిన్న వేడికే మగ్గిపోద్ది చింత చిగురు. చూసారు కదమ్మా, మటన్ ఏ మీట్ అయినా ఏం కానీ కొంచెం వాటర్ అనేది మాత్రం వస్తుంది, చెప్పాను మీకు చాలాసార్లు. ఇలా ఉండగానే కొంచెం సాల్ట్ కలిపేసుకుందాంరా. ఒక స్పూను, చిన్న స్పూన్సే, ఇంకొంచెం వేద్దాం, నాకు తెలిసి చాలమ్మా. అలాగే కారం కూడా కలిపేద్దాం.
ఒక స్పూన్ వేసాను, 2 స్పూన్లు కొంచెం వేద్దాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండేటట్టు చూసుకోండి. వెజిటేరియన్ స్పైసీ తక్కువ ఉండాలి, నాన్ వెజిటేరియన్కి కొంచెం స్పైసీగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను. నాన్ వెజిటేరియన్లో స్పైసీ లేకపోతే ఏమవుతుందంటే ఒక రకమైన నీసు వాసన వచ్చేస్తుంది. ఆ వాసన రాకోకుండా చక్కగా మంచి ఫ్లేవర్ రావాలంటే మాత్రం నాన్ వెజ్కి నాన్ వెజ్ అమ్మా కొంచెం కారం ఎక్కువ కలుపుకోండి. కాసేపు దీన్ని ఇలా మగ్గనిద్దాం. ఒక ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆ కారం కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలని చెప్పాను కదా. 2 మినిట్స్ అయిపోయింది. కారం ఉప్పు వేసి వాటర్ కలుపుకుందాం. ఒక 1 గ్లాస్ వాటరు కలిపాము. ఐ థింక్ చాలు, కొంచెం చాలు చాలమ్మా. చూడండి ఎలా ఉందో. చక్కగా ముక్క మునిగేటట్టు వాటర్ కలుపుకోండి. మటన్ కాబట్టి కొంచెం హార్డ్ ఉండదు కాబట్టి విజిల్స్ వచ్చేసరికి సరిపోతుంది. ఇక మూత పెట్టేసుకుందాం. ఇక మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మన విజిల్స్ అయిన తర్వాత చింత చిగురేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చామంటే చాలు. 5 మినిట్స్. లాస్ట్లో ఎలాగో కొంచెం వాటర్ ఉంటుంది, అది కొంచెం ఇంకేలోపు అది మగ్గిపోద్దిరా. మనం జస్ట్ అలా వేసేస్తారు చాలామంది. కొంచెం నలుపుకుని వేస్తే ఏంటంటే త్వరగా మగ్గుద్ది. అలా వేసినా ఓకే. త్వరగా మగ్గాలంటే కొంచెం నలుపుకుని వేసేస్తే త్వరగా మెల్ట్ అయిపోద్ది. ఆకలి వచ్చేస్తుంది, రైస్ కూడా పెట్టేస్తుంది. అన్నం తినేయాలి, గబగబ భోంచేయాలి. ఫస్ట్ లాస్ట్ ఫైనల్ అన్నీ అయిపోయినాయి. చూసారు కదా, ఎందాక ఉన్న మసాలాలు వేసాలాలు ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ చింత చిగురు. అది లాస్ట్లో వేసేది మాత్రం ఉంచుకున్నాం. ఎప్పుడు చెప్పేదే, కొత్త ఏముంది కానీ ఆ వాసనలు చూస్తుంటే మాత్రం ఆకలి దంచేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేశాను అయినా కూడా ఇందాక దాకా ఉండేంత వరకు నాకు ఆకలి అనిపిస్తలా. ఎప్పుడైతే ఈ స్మెల్స్ వస్తుంటాయో ఎవరికైనా అంతే, ఎవరికైనా ఆ స్మెల్ రాగానే ఆకలి స్టార్ట్ అయిపోద్ది. తినాలి తినాలి తినాలని. సిస్టర్స్, చక్కగా నేను చెప్పిన విధంగా వండుకోండి. నేను నిజంగా చెప్తున్నా, 10 మంది దగ్గర చూసి నేర్చుకున్నవాడు నేను. ఒక్కడే నాకు నేనుగా నేర్చుకున్నది కాదు ఇది. అమ్మ దగ్గర, చుట్టాల దగ్గర, మీకు ఆల్రెడీ చెప్పున్నా చాలాసార్లు. మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ ఉండేటప్పుడు, చిన్నప్పుడు చదువుకునేటప్పటి నుంచి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తుండేవాడిని అప్పుడప్పుడు. అక్కడ నేర్చుకున్నది. ఒక 10 మంది దగ్గర చూసి ఎలా వండుతున్నారు ఏంటని నాకు నేనుగా నాలెడ్జ్ పెంచుకున్నా. ఇలా వండితే బాగుంటుంది. తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళకంటే గొప్పగా ఉండటం మొదలెట్టా. ఇదేంటి విజయ్, మా దగ్గరికి వచ్చి చూసి నేర్చుకుని నువ్వు ఇంత బాగా వండుతున్నావు అని అందరూ అప్రిషియేట్ చేయటం పొగట్టడం వల్ల ఏంటంటే పొగుడుతున్నారు కదా, ఇంకొంచెం బాగా చేద్దామని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చా వంటల్ని. అందువల్ల ఇంత నమ్మకంగా చెప్తున్నా. విజిల్ వచ్చేస్తుంది. ఫస్ట్ విజిల్ అమ్మ. అదే నా కుక్కర్కి అయితే అంటే ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుందిరా. కొన్ని విజిల్స్ ఏమో లేట్గా వస్తుంటాయి, ఎక్కువసేపు వస్తుంది. కొన్ని విజిల్స్ ఏమో వెంటనే వస్తుంటాయి. దాన్ని చూసుకోండి ఎంతసేపట్లో ఏది ఎలా ఉడుకుతుందని, దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. నేనైతే ఒక 8 విజిల్స్ పెడతాను దీనికి. 6 నుంచి 8 విజిల్స్కి కరెక్ట్గా మగ్గిపోద్ది, చక్కగా ఉడుకుద్ది. ఓకే, లాస్ట్ విజిల్ అండి. లాస్ట్ విజిల్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ కొంచెం సేపు ఆగండి. లోపల ఉన్న ఎయిర్ అంతా కూడా కొంచెం వెళ్ళాలి. అప్పుడు మూత తీయండి. వెంటనే మాత్రం ఎప్పుడు ఎవరు తీయకండి విజిల్. ఇది చెప్పలేదు అనుకుంటున్నాను నేను. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగండి. ఆ లోపల ఉన్న ఎయిర్ అదంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు విజిల్ తీసి ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వెంటనే ఓపెన్ చేస్తారు. చేయగానే పేలినట్టు అయిపోద్దిరా. మొత్తం మూతంతా పైకి కొట్టేస్తుంది. మనం అసలు ఫోర్స్ ఆపలేం, అంత ఎయిర్ ఉంటుంది లోపల. అందువల్ల ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మన కుక్కర్ని వచ్చి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఎయిర్ మొత్తం వెళ్ళిపోద్ది.
తర్వాత నిదానంగా తీసేసి అప్పుడు ఓపెన్ చేసుకోండి, బాగుంటుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా కంగారులో గబుక్కుని వచ్చాం కదా అని చెప్పేసి లాగేసి చేశారంటే మాత్రం చాలా డేంజర్. లోపల ఉన్న అన్నం కానివ్వండి, కూర కానివ్వండి, మొత్తం చిమ్మేస్తుంది బయటికి. అది చాలా డేంజర్ అది. చాలామంది కంగారులో, ఆఫీస్కి వెళ్ళే కంగారులో వాటిలో మర్చిపోయి తీసేస్తుంటారు గబుక్కని లాగేసి. అసలు మన ఆ ఫోర్స్ ఆపలేం, ఆ మూత కూడా ఎగిరేస్తుంది, అంత ఫోర్స్ ఉంటుంది ఎయిర్కి. ఎందుకు ఎయిర్ గురించి ఇంత క్లారిటీ ఇస్తున్నానంటే, హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్స్ కానివ్వండి, ఈ రోజున గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి చాలామంది మెడిసిన్ వాడుతుంటాం. ఆ లోపల ఉన్న ఆ చిన్న ఎయిర్కి కూడా మనం అంత ఇబ్బంది పడుతున్నాం చూడండి. హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చినా కూడా చిన్న ఎయిర్ లాక్ అవుద్ది అంటారు. అక్కడ ఆ హోల్స్ దగ్గర అది స్ట్రోక్ కింద వెళ్ళిపోద్ది అంటారు. అంటే ఆ ఎయిర్కి అంత ఇంపార్టెంట్ ఉంది మనిషి బాడీలో కానివ్వండి, బయట కానివ్వండి. ఇప్పుడు గాలివాన వస్తుంది, బయటికి వెళ్ళగలమా మనం? ఇంట్లో కూర్చుని ఆ గాలివాన చూడటం తప్ప. అదే సముద్రం ఒడ్డున అనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది సైక్లోన్గా మారొచ్చు, రకరకాలుగా సముద్రం పొంగొచ్చు. ఆ గాలికి అంత ఇంపార్టెన్స్ ఉంది ప్రతిదానికినమ్మా. గాలికి, వానకి, నిప్పుకి, నీటికి, అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ అనమాట. మనం చదువుకున్నాం, చాలామంది దగ్గర విన్నాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్. ఫైర్కి కూడా మీకు చాలాసార్లు చెప్పాను, చాలా జాగ్రత్తగా ఉండాలని. అదేవిధంగా గాలి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందమ్మా. అది చెప్తాను ఒక్కొక్కసారి కొన్ని ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా కానీ ఉండగలిగామంటే ఎక్కువ రోజులు జీవించడానికి మనకి సహకరిస్తాయి, మనకు ఉపయోగపడతాయి. అదేం చేస్తుందిలే మనం అని చెప్పి చాలామంది వెళ్ళిపోయి వాటర్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, నిప్పుల్లో కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ గాలికి బ్రీతింగ్ అందకు కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఆ గాలి బ్రీతింగ్ మనం పీల్చుకోలేం, ఊపిరి ఆడదు మనకి, చాలా ప్రమాదాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే జాగ్రత్త అనేది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయంలో, నడిచే విషయంలో కాలు జారి పడుతుంటారు. అదే కొంచెం జాగ్రత్తగా వెళ్తే ఎందుకు జారుతుంది? మనం చూసుకుని నడవండి, కాలు జారదు. చూడకోకుండా వస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోండి, డెఫినెట్గా పడతారు. వాటర్ ఉంటే మాత్రం కింద జారిపోద్దమ్మా, ఆపలేం. ఏదైనా సపోర్ట్ దొరికితే ఓకే, లక్ అది మనకి, గబుక్కుని పట్టుకుంటాం. సపోర్ట్ ఏది లేదనుకోండి, అక్కడ 100% పడతాం. కాలు ఎరగొచ్చు, నడుము ఏదైనా పెయిన్ రావచ్చు, తల పగలవచ్చు, రకరకాలేరా. అసలు చెప్పలేము మనం, ఏం జరుగుద్ది అనేది మనకు తెలియదు. అన్నం కూడా వచ్చేస్తుంది, అన్నం పెట్టింది కదా, అన్నం విజిల్స్ అయిపోవటం. స్టవ్ అయితే ఆఫ్ చేసాం. కొంచెం సేపు ఆగిన తర్వాత ఓపెన్ చేసుకుని చింత చిగురిని నలుపుకొని వేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చేసి తీసేయటం. ఇంకొక విషయం, చింత చిగురు వేస్తున్నాం కాబట్టి కొత్తిమీర అసలు వేయకండి, అస్సలు అక్కర్లేదమ్మా. చింత చిగురు ఫ్లేవర్ ఉండాలి మనకి, ఆకే, అది కూడా ఆకే కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీరతో పని లేదు, కొత్తిమీర వేయక్కర్లా. వేసుకునే వాళ్ళు ఉంటారు, తప్పులేదు, కానీ వేయాల్సిన పని లేదు. మనకు ఆ చింత చిగురు ఫ్లేవర్ రావాలి మనకి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫీల్ అయ్యా, నిప్పుతో ఫీల్ అయ్యాను, గాలితో ఫీల్ అయ్యాను, వాటర్తో ఫీల్ అయ్యాను చాలాసార్లు. ఈత తెలియని టైంలో నా చిన్నప్పుడే ఈత నేర్చుకున్నాను. మునిగిపోతుంటే నా ఫ్రెండ్స్ కూడా లాక్కొచ్చింది ఉంది. చిన్నప్పుడు అమ్మాది, నేను అనుకోవడం 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఏజ్లో అప్పుడే నేర్చుకున్నాను నేను ఈత. మా ఇంటి పక్కనే పెద్ద చెరువు ఉండేది, చెరువులోనే ఈత నేర్చుకోవడం జరిగింది చిన్నప్పటి నుంచి. ఇంకా 10 ఇయర్స్ వచ్చేసరికి పైనుంచి ఒక 10-12 ఫీటు 15 ఫీట్ ఉండదు, అక్కడి నుంచి జంప్ చేయటం వాటర్లోకి, రకరకాల సరదా పిల్లలతోటి. అందరం కలిసి 5-6 పిల్లలు వెళ్ళేవాళ్ళం, సరదాగా దూకటం, స్విమ్ చేయటం. కానీ ఫేస్ చేయటం అయితే చేశానుగా వాటర్తో, వాటర్ మింగేయటం. ఒకసారి ఎదురు గాలి వస్తుంటే ఆ గాలిలో నేను ఎగిరిపోతుంటే మా డాడీ వచ్చి పట్టుకున్నారంట నన్ను, ఎగిరిపోయానంట గాలిలో. అంత గాలి వాన, అంటే చెట్లు పడిపోయి, ఇళ్ళు తాటాకిళ్ళు కప్పులు లేచిపోయి, అంత ఎదురు గాలి అంటారు వాటిని. ఆ గాలిలో నా చిన్నప్పుడు ఒక 6-7 ఇయర్స్ ఏజ్లో ఎగిరిపోతుంటే మా డాడీ రెక్క పట్టుకొని లాక్కుని ఇంట్లో తీసుకొచ్చారట. అంటే అంతంత అన్నీ చూస్తున్నాను నేను, నాకు గుర్తు బాగా. గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, నిప్పు కానివ్వండి. నిప్పు కూడా చాలాసార్లు చేతులు కాల్చుకున్నా. నేర్చుకోవాలంటే తప్పదు, కాకపోతే చెప్పేవాళ్ళు ఉండాలి మనకి.
చెప్పేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త పడుతుంటాం. అందుకనే మీకు నేను చెప్పేది. చెప్పేవాళ్ళు లేకపోతే ఏంటంటే మనకు తెలియక కొంత చేస్తాం, తెలిసి కొంతమంది చేస్తారు. ఏమొద్దులే అని. అస్సలు వద్దే వద్దు. మూర్ఖత్వం అనేది ఎప్పుడు వద్దు మనకి. కీడించి మేలెంచమని చెప్పి ఎప్పటి నుంచో మనం వింటున్నాం సామెత. కీడించి మేలెంచాలి ప్రతి మనిషి. ఈ రోజున ఒక గాలివాన లాంటిది, పెద్ద తుఫాన్ లాంటిది వచ్చిందంటే యానిమల్స్ కూడా వెళ్ళిపోతాయి గుహల్లోకి, చెట్ల కిందకో గుహల్లోకి వెళ్ళిపోతాయి. మీరు అబ్జర్వ్ చేయండి బాగా. పెద్ద పెద్ద సింహాలు కూడా వర్షం గాలి పెద్దది వస్తుంది అనుకోండి, వెళ్ళిపోతాయి గుహల్లోకి. అదే నిప్పు చూపించిన సింహం లాంటిది కూడా బ్యాక్ అయిపోతుంటుంది. వాటికి కూడా భయం, వాటికి కూడా జాగ్రత్త. అందువల్ల ఏంటంటే మనిషిగా పుట్టిన మనం, మనుషులుగా పుట్టిన మనం ప్రతిదీ జాగ్రత్త వహించామంటే మాత్రం ఇంకొన్ని రోజులు బతకొచ్చు, ఇంకొంతమందికి మనం నేర్పవచ్చు. ఓకేనమ్మా, 5 మినిట్స్ అయితే అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకు అర్థమైపోద్ది. ఇదిగో చూస్తారు కదా, ఎయిర్ మొత్తం వెళ్ళిపోయింది. చక్కగా ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అట్లా చక్కగా కొంచెం వాటర్ని చూసారు కదమ్మా, కొంచెం వాటర్లోనే ఇప్పుడు మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఆ కొంచెం వాటర్ వేసిగా ఉంది కదా, అది మగ్గేలోపు ఈ చింత చిగురు వేసేద్దాం. నలిపేసే చింత చిగురు వేసేసుకుని తిప్పుకోవటం అన్నమాట. వెంటనే ఆ వాటర్ కొంచెం ఉంది కాబట్టి ఆ వాటర్తో పాటే మగ్గిపోద్ది అది కూడా. ఆ నలిపేయటం వల్ల ఏంటంటే త్వరగా మగ్గుద్దమ్మా. ఆకుల కింద వేసేసినా మగ్గిపోద్ది. నలపటం వల్ల ఏంటంటే త్వరగా ఈజీగా మగ్గిపోద్ది, ఆ కూరలో కలిసిపోతుంది అనమాట. కానీ భలే టేస్ట్. చింత చిగురు వేసుకుని చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి పచ్చి, అలాగే ఎండు చేపలు కూడా ఒకసారి చేసి చూపించా. మెత్తళ్ళు అంటారు ఎండు చేపలు, మెత్తళ్ళు చింత చిగురు కూడా వండి చూపించా, వ్లాగ్స్ ఉన్నాయేమని. కానీ భలే టేస్ట్. కానీ ఒక్కొక్క సీజన్ చింత చిగురు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. మ్యాంగోస్ లాగా ఒక సీజన్లో దొరుకుద్ది అది. చింత చిగురికి ఎందుకు టైమింగ్ చెప్పారంటేనమ్మా, సీజన్ అని. చింత చెట్టుకి ఆకులు అయితే ఉంటాయి, ఆ చిగురు అనేది ఒక టైంలోనే వస్తుంటుంది. చిగురు అంటే ఏంటంటే కొంచెం బ్రౌనిష్లో వస్తాయి ఆకులన్నీ. మామూలుగా అయితే గ్రీన్ ఆకులు ఎప్పుడు ఉంటాయి చింత చెట్టుకి. ఆ బ్రౌనిష్లో ఆ చివరి ఎడ్జెస్ అనమాట చిగురు వచ్చేది, అందరికీ తెలిసిన విషయమే. అవి మాత్రమే కట్ చేసుకోవాలి మనం. ఆ పెద్ద పెద్ద ఆకులుగా ఉన్న అయితే బాగు, అంత పులుపు ఉండవు. ఆ చిగురులో అది అందుకనే చింత చిగురు అంటారు ఇప్పుడు కూడా. ఓకే, అయిపోయిందిరా, చింత చిగురు అంతా క్లీనింగ్ అయిపోయింది, నలిపేయటం అంతా. చూసారు, అసలు కనిపించట్లేదు, కలిసిపోయింది కూరలో. ఆ చిన్న చిన్న ఆకుల కింద ఉన్నాయి కూడా మొత్తం మెల్ట్ అయిపోతే. చెప్పిన విధంగా లైట్ గ్రేవీ ఉంటుంది ఎప్పుడు కూడా. మనం కుక్కర్ తీయంగానే కొంచెం చింత చిగురు వేస్తాం, ఒక 5 మినిట్స్ అమ్మ. అది ఎగిరిపోయిన తనంగానే చక్కగా మనకి కావాల్సిన విధంగా, చాలాసార్లు చెప్పాను, గ్రేవీలాగా కావాలనుకుంటే ఉంచుకోండి, కొంచెం ఎగిరిపోవాలనుకుంటే ఎగరనివ్వచ్చు. మన ఇష్టం, అది మనం తినేదాన్ని బట్టించి. ఏదైనా టేస్ట్లో అయితే మార్పు ఉండదు. కానీ కొంచెం వాటర్గా ఉంటే కొంచెం రుచి తక్కువగా అనిపిస్తుందమ్మా. ఆ వాటర్ కంటెంట్ మొత్తం ఇంకిపోవాలి, చక్కగా ఇంకిపోయి ఆయిల్ మాత్రం కనిపిస్తున్న టైంలో చాలా బాగుంటుంది కూర. చూడండి ఒకసారి రెండింటి డిఫరెన్స్. కొంచెం ఎగరాలి ఎప్పుడు కూడా, ఎగరకూడదు. ఎగిరే కొన్ని కూరలు ఉన్నాయి, చెప్తాను కదా, చిన్న చేపలు ఎగురు లాంటివి. ఎగురు అంటేనే ఎగరాలి, ఇది కూర కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, కూర రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అమ్మా. ఇక అన్నదాత సుఖీభవ. వండింది ఎవరైనా, ఇది ఎవరిదైనా పెట్టేవాళ్ళే గొప్పవాళ్ళు. నువ్వు తినవా? ఎందువల్ల తర్వాత తింటావు?
మొన్న ఎవరో ఒక సిస్టర్ అడుగుతారు, ఒకళ్ళేంటి ఇద్దరు ముగ్గురు అడిగారు, అన్నయ్య వదిన కూడా ఒక ముద్ద పెట్టచ్చు కదా అని. నేను చెప్పలేకపోయా, ఆవిడికి ముద్ద చాలదమ్మా ఒక పళ్ళెలో పెట్టి, లేదా నేను తింటాం మానేసి తనకు తినిపించేయాలి. తప్పుగా అంటల్లా, తింటే తృప్తిగా తింటది కూర్చుని. ఒక ముద్ద పెట్టిన తర్వాత, రెండో ముద్ద పెట్టిన తర్వాత, మూడో ముద్దకి ఆగలేదు, చక్కగా కూర్చుంటుంది. చెప్పాను కదా ఎప్పుడు చల్లార్చుకుంటుంది, ఫ్యాన్ వేసుకుంటుంది. నాకేమో వేడివేడిగా తింటాం అలవాటు, తనకేమో చల్లారిన తర్వాత తినాలి. మామూలుగా లేదులే కదా. ఇక గుమ్మగుమ్మలు, ఈ చింత చిగురు చూసారా, లైట్గా ఆకంతా మెల్ట్ అయిపోయి ఎలా కనిపిస్తుందో. ఫస్ట్ ముద్ద ఎవరికైనా, బాబుకైనా నీకైనా పెట్టేది ఫస్ట్ ముద్ద బయట వాళ్ళకి. ఎలా ఉంది? సరిపోయింది ఉప్పు కారం అంతా? అన్నీ సరిపోయింది. మటన్ కూడా చక్కగా ఉడికిందమ్మా, నీట్గా ఉడకటం కానీ. పీసెస్ కూడా చూడండి, చిన్న సైజ్ పీసెస్సే కొట్టేస్తాయి, ఎందుకంటే బాగా ఉడకాలరా. మటను ఎప్పుడైతే మనం పెద్ద 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 ముక్కలు కొట్టేస్తాడు, మటన్ షాప్ వాడితో చెప్పేటప్పుడు మనం చెప్పాలి చిన్న పీసులు కొట్టమని, అప్పుడు చక్కగా బాయిల్ అవుతుంది. అది మనం ఎప్పుడు తెచ్చుకున్న మార్కెట్ నుంచి చిన్న పీసే కొట్టేస్తాం. అదే బిర్యానీ అయితే కొంచెం పెద్ద పీసు తప్పదేక. ఒక ముద్ద తిందా, చిన్నదలే. నీ ముద్దలకు నువ్వు మళ్ళీ వెళ్ళింది తెచ్చుకోవాలి. అదిందమ్మా, సూపర్గా ఉంది. ఇక చెప్పేదే ఉంది, నా వంటలు అంటే అందరూ చూసుంటారు, వండుంటారు, అదిరిపోద్ది. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సిస్టర్స్, నాకు తెలిసినంత వరకు నేను తప్పు చేయను. ఏమన్నా నాకు తెలియకోకుండా తప్పు చేసినా, తప్పు మాట్లాడినా క్షమించేయండి. అన్నయ్య అడగటంలో తప్పు లేదు, ఒక తమ్ముడిగా, అన్నయ్యగా, ఒక కొడుకుగా తప్పే ఉంది. సారీ చెప్పడం ఎప్పుడో. ఇంకొక విషయం చెప్పాలి, మనం ఏదైనా తప్పు చేసామని తెలిసినప్పుడు పెద్ద కాదు చిన్న కాదు, సారీ చెప్పేయండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ముందు. నిజం చెప్తున్నా. అది ఏదో చిరంజీవి గారి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్లోనే ఒక స్వీపరు అరుస్తుంటాడు, తిడుతుంటుంటే వెళ్ళి గట్టిగా పట్టుకుంటాడు ఆయన, చిరంజీవి గారు, గుర్తుండే ఉంటుంది. అరిసే వ్యక్తి అలా తగ్గిపోతాడు, తగ్గిపోయి చక్కగా ఎవరినే కసురుకోడు, చక్కగా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఒక సారీ చెప్పడంలో కానీ, ఒక హక్ చేయడంలో కానీ, అంటే మన ప్రేమ చూపించడంలో ఎదుటి వాళ్ళు కూల్ అయిపోతారు. ఇది నేర్చుకోండి నిజంగా. అది సినిమాలోనే చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద మెగాస్టారే పెట్టాడంటే ఎంత అబ్జర్వ్ చేసి పెట్టుంటారు ఆయన. అందువల్ల తప్పు అనిపించినప్పుడు సారీ చెప్పేయండి రా. అందుకనే మిమ్మల్ని నేను అడగడానికి ముఖ్య కారణం, ఏదైనా తప్పు ఉంటే క్షమించేయండి అని. తప్పే ఉంది దాంట్లో. నేను ఇంత దూరంగా ఉన్నా కూడా మీ అన్ననే, గుర్తుంచుకోండి, అదొక్కడు గుర్తుంచుకోండి. ఎనీవే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీ వదినకి ఏదో ముద్ద పెట్టమన్నారు, నిజంగా నేను చెప్పడం కాదురా, నైట్ అయితే చాలు తీసుకొచ్చి నా ముందు పెడుతుంది, నాకు ముద్దలు పెట్టండి తింటానంటది. నిజం, అవునా కదా? ఓయ్ నేను తినిపిస్తాను లేదా? ఇలా ఉంటుందన్నమాట. అది ఎప్పుడు ఉండేదే. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి నేను పెట్టుకున్నప్పుడు ఆ కంగారులో తినేస్తుంటా. కెమెరా లేదనుకోండి, మామూలుగా అయితే నీకు పెడుతుంటా, నేను తింటుంటా, అవునా కదా? నువ్వు తినపోతే. మ్యాక్సిమం అయితే మేము ఇద్దరం తింటాం. ఇప్పటిదాకా మాకు మ్యారేజ్ అయ్యి 21 years అయింది, ఎప్పుడు కలిసే తింటాం. ఎంత లేట్ అయినా కూర్చుంటే 8 కూర్చుంటాం ఈవినింగ్, లేదా 10 అయిందా, టైం అయిందా, ఒక షూటింగ్లో లేట్ అయిందా 11 కూర్చుంటాం. వచ్చి నేను రెడీ అయ్యి స్నానం చేసి కూర్చుని ఇద్దరం కలిసి తింటాం. అలవాటైపోయింది బాగా. ఎనీవేరా, థ్యాంక్ యూ అమ్మా. ఇలాగే మంచి మంచి రెసిపీస్ చేస్తుంటాను, డిఫరెంట్ స్టైల్లో కూడా చేస్తాను, చాలాసార్లు చెప్పాను. చేద్దాం, వెళ్దాం. చూస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు
మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నందుకు, బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఎనీవే అందరూ కూడా హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ అనేది చాలా చిన్నది అంటారు, నా దృష్టిలో అయితే పెద్దదేరా. ఎందుకంటే చాలామంది ఒక్క రోజు గడవటం కోసమే కష్టపడేవాళ్ళు చాలామందిని చూశాను నేను, ఒక్క రోజు గడవటం కోసం. అంటే ఎంత పెద్దది అది జీవితం. లైఫ్ ఈజ్ ఏ స్మాల్ అంటారు, ఏదో ఇంగ్లీష్లో చిన్న వర్డ్ కింద చేస్తారు. లైఫ్ అనేది చిన్నది కాదమ్మా, పెద్దది. అయినా కూడా చిన్నదానిగా ఫీల్ అయ్యి మనం ఎప్పటికప్పుడు సంతోషంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా బ్యాడ్ జరిగిందనుకోండి, ఆ కాసే బాధపడండి, తర్వాత మళ్ళీ లైఫ్ రన్నింగ్లోకి వచ్చేయాలి. మళ్ళీ అదే బాధపడుతూ, అదే మనోవేద పొందుతూ, అదే మనోవేదంతో ఉన్నామంటే మాత్రం మనం సాధించలేం, సంపాదించలేం. సంపాదిస్తేనే ఈరోజు తినగలం. అది ఒకటి గుర్తుంచుకోండి. డబ్బే జీవితం అని అనను కానీ మనం తినడం కోసమైనా సంపాదించుకోవాలి, తప్పదు. పిల్లల్ని చదివించుకోవడం కోసమైనా సంపాదించాలి, తప్పదు. అందువల్ల ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ముందు ఇందాక చెప్పినట్టుగా చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అనేది సింపుల్, మన బాడీలో ఉన్న దానికోసం టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు కదా. నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి, చేసే పనిలో జాగ్రత్తగా ఉండండి, అయిపోయింది. దానికోసం టైం అయితే స్పెండ్ చేయం మనం, మనలో ఉండాలి అది. ఎనీవేరా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.